అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు మానసవీణ. ఈ కథని రచించిన వారు విజయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వీణ గావుకాయక పెట్టాడు మానస్. వంటింట్లో ఏదో పనిలో ఉన్న వీణ మళ్ళీ ఈయనకేం గుర్తొచ్చినదో అనుకుంటూ వంటింట్లో నుండి వచ్చి, ఏంటి మానస్ అని అడిగింది. ఈరోజు బయటికి వెళదామని చెప్పానుగా, నాకు కొంచెం వీలున్నప్పుడే కదా కుదిరేది. మిగతా రోజుల్లో నా వర్క్ నాకు సరిపోతుంది. పిల్లలేరి వీణ అసహనంగా అరిచాడు మానస్. నిజమే, మీరు చెప్పారు, నేను ఇంట్లో పనులతో మర్చిపోయాను అంది వీణ నొచ్చుకున్నట్టుగా. ఏంటి నువ్వు చేసి చచ్చేది? పెద్దగా అరిచాడు మానస్. ఏదో చేసి చస్తుందట, నువ్వు చేసే ఇంట్లో పనులకే వెటకారంగా అన్నాడు మానస్. బాధగా అనిపించింది వీణ మనసుకు. నువ్వు చేసేది మాత్రం ఏముంది మానస్ అని ఎదురు తిరగాలి అనిపించింది. ఏదో ఒకరోజు గట్టిగా సమాధానం తిరిగి చెప్పాలి మానస్కు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటంగా ఆటలకి వెళ్ళిన పిల్లలు హరిణి, అభయ్ ఇంట్లోకి రావడం చూసి పిల్లల ముందు తమ ఉక్రోషాలు, కోపాలు వాళ్ళు ఎలా తయారవ్వాలి? మమ్మల్ని ఇలా చూసి ఏంటో, ఈయనకి ఆయన దానికి కాని దానికి నా మీద కోప్పడ్డం బాగా తెలుసు. ప్రతిదానికి కోపమే. భార్య అంటే పెత్తనం చలాయించడమే పనిగా పెట్టుకున్నాడు ఈ మానస్. నేను రోజు రోజుకి ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఇంటి కోసం ఎంత చేస్తున్నా, ఒక్క చిన్న మాటతో తీసివేయడం, విదిలించేస్తాడు. నేను మనిషినే కదా, ఈ మానస్కి ఎప్పుడు ఎలా అర్థమవుతుందో ఆ విషయం అని మనసులో అనుకుంటూ సమయం కోసం ఎదురు చూడసాగింది. మానస్కి అర్థమయ్యేలా చెప్పడం కోసం. హరిణి, అభయ్ లోపలకు వస్తుండగా వీణ వారితో, ఇంతసేపా మీ ఆటలు అని అమ్మ అడిగేసరికి ఏమైనా తినడానికి ఇవ్వమని అడుగుదామనుకున్న వాళ్ళు నెమ్మదిగా వెళ్ళి సోఫాలో కూర్చొని అమ్మకేసి చిరునవ్వు నవ్వారు. పిల్లలిద్దరినీ అలా చూడగానే వీణకు సంతోషమేసింది. వంటింట్లోకి వెళ్ళి అంతకుముందు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం తీసుకువచ్చిన పాప్కార్న్ చేసి తీసుకువచ్చేసరికి పిల్లలిద్దరూ బుద్ధిగా టీవీ చూస్తూ తమకి ఇష్టమైన కార్టూన్లో ఏదో చూసి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఈ పిల్లలిద్దరైనా కుదురుగా ఇప్పుడు ఉన్నట్టు గొడవలు పడకుండా కాముగా ఉండొచ్చు కదా అనుకుంటూనే, బయట ఆటలకి వెళ్తే మీకు ఇల్లు గుర్తుండదు, మీ నాన్నకేమో నన్ను అరవడానికి కారణం కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పినప్పుడు లేట్ చేస్తే మీ ఇద్దరికి వీపు విమానం మోత మోగుతుంది అంది చిరుకోపం నటిస్తూ. పిల్లలిద్దరూ కూడా అమ్మకు తగ్గట్టుగానే బొంగమూతి పెట్టి భయపడినట్లే, ఇంటి పక్కనే కదమ్మా పార్కు, చెప్పే వెళ్ళాం కదా, నువ్వే ఖాళీ ఉన్నప్పుడు 24 గంటలు ఆ టీవీ ఫోన్లు చూడకపోతే వెళ్ళి కొంచెం సేపు ఆ పక్కన ఉన్న పార్కులో ఆడుకోవచ్చు కదా అంటుంటావుగా అమ్మా. ఆడుకోవడానికే వెళితే ఏమో ఇలా అంటున్నావు అన్నారు ఇద్దరూ ఒకేసారి. వీణ పిల్లలతో, నేను ఆడుకోవద్ది అని అన్నానా? అయినా ఆడుకోవడానికి వెళితే 1 గంట 2 గంటలు ఆడుకోవాలి కానీ తిండి తిప్పలు మానేసి రోజు మొత్తం ఒళ్ళు తెలియకుండా ఆడటం కాదు అని తను తీసుకువచ్చిన పాప్కార్న్ గిన్నెల్లో ఇద్దరికీ చెరొకటిచ్చి, తిని త్వరగా రెడీ అవ్వండి, నాన్న మనల్ని బయటికి తీసుకొని వెళుతున్నారు అని చెప్పింది. పిల్లలిద్దరూ సంతోషంగా హే అని అరుస్తుండగా, త్వరగా కానివ్వాలి, లేదంటే నాన్న మళ్ళీ నన్ను అరుస్తారు అంది పిల్లలిద్దరిని చూసి మురిసిపోతూ. తనని ఇలా చూస్తే పిల్లల్ని ఇంకా కంట్రోల్ చేయడం కష్టమని పక్కకు తిరిగి నవ్వుకొని, త్వరగా కానివ్వాలి, 1 గంటలో ఇద్దరూ రెడీగా ఉండాలి అని చిన్నగా గదుముతున్నట్టుగా చెప్పి మిగతా పని చేసుకొని తాను రెడీ అవ్వడం కోసం అక్కడి నుండి వెళుతూ అక్కడే కూర్చున్న మానసును, మీకేమైనా కావాలా అని అడిగింది. అక్కడే కూర్చుని నిన్న పెండింగ్లో ఉన్న వర్క్ చేసుకుంటున్న మానస్ ఇదంతా చూసి చూడనట్లుగా తన పని తాను చేసుకుంటున్నాడు. 1 కప్పు కాఫీ ఇవ్వు చాలు అనేశాడు తల తిప్పకుండా తన పని తాను చేసుకుంటూనే. గంట తర్వాత అందరూ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా బయటకు వెళ్ళేసరికి వాకిట్లో ఎదురుగా కుసుమ, రమణ కారు దిగి ఇంట్లోకి రావడం కనిపించింది. వాళ్ళిద్దరినీ చూసిన వీణ మనసులో,
ఇంకా ఈ రోజుకి మేము బయటికి వెళ్ళినట్లే అనుకుంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మానస్ కూడా చెప్పా పెట్టకుండా వచ్చిన వారిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లోకి రండి అని పిలిచాడు. ఏంటి కుసుమ, బావా నువ్వు ఫోన్ కూడా చేయకుండా అమ్మా నాన్నని తీసుకురాకుండా మీరిద్దరే వచ్చారు, ఏంటి విషయం అని అడిగాడు మానస్ తన చెల్లిని. కుసుమ నవ్వుతూ తను తీసుకువచ్చిన స్వీటు హాట్ ప్యాకెట్లు పిల్లలకి, తమ ఇంటి నుండి తీసుకువచ్చిన పూలు కూరగాయలు పళ్ళు వీణకి ఇచ్చింది. అవి తీసుకుని వెళ్ళి వంటింట్లో పెడుతూ అందరికీ టిఫిన్లు టీలు పట్టుకొచ్చింది వీణ. ఈసారి ఏం మోసుకు వచ్చిందో ఈ కుసుమ అనుకోసాగింది వీణ మనసులో. అందరూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని పిల్లలను బయటకు వెళ్ళడం ఆలస్యం అవుతుంది, వెళ్ళి టీవీ చూడటమో ఆడుకోవడమో ఏదో ఒకటి చెయ్యమని చెప్పారు. పిల్లలిద్దరూ కుసుమ అత్త ఇప్పుడే రావాలా అనుకుంటూ వెళ్ళి టీవీలో తమకిష్టమైన కార్టూన్స్ చూడసాగారు. కుసుమ చెప్పడం మొదలుపెట్టింది తన అన్నయ్య మానస్తో. మా పిల్లలిద్దరినీ ఇక్కడే మంచి కాలేజీలో చేర్పించాలని, పనిలో పనిగా రమణ కూడా తన ఫ్రెండ్స్తో తెలిసిన వాళ్ళతో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అందుకే దానికి సంబంధించిన పనులు చూడటం కోసం మేమిద్దరము ఇలా వచ్చాము. ఎలాగూ ఇక్కడికి వచ్చాము, పిల్లల్ని మిమ్మల్ని చూసినట్లు ఉంటుందని ఇక్కడికి వచ్చాము అన్నయ్య. అందుకే అమ్మా నాన్నను కూడా తీసుకురాలేదు, వారికి చెప్పను కూడా లేదు అని చెప్పింది కుసుమ మానస్తో. ఇప్పటి వరకు అమ్మా నాన్నకు తెలియకుండా మనము ఏదీ చెయ్యలేదు కదా, అమ్మా నాన్నని కూడా తీసుకువస్తే బాగుండేది కుసుమ. సర్లే, అమ్మా నాన్నని తీసుకురాకపోవడం సరే, కానీ ఊర్లో మీరు చేస్తున్న వ్యాపారం బాగానే ఉంది కదా, పైగా రియల్ ఎస్టేట్ అంటే మాటలా, దానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి, మరి ఆ డబ్బులు ఎలా అని మానస్ అడగగానే అక్కడే కూర్చుని వీరి మాటలు వింటున్న వీణ మనసులో ఆవిడ కూడా మమ్మల్ని ఇవ్వమంటుందేమో ఈ కుసుమ అని అడగడానికే వచ్చుంటుందా, అయినా అప్పుడే కలుగ చేసుకోవడం ఎందుకు, కుసుమ వాళ్ళు చెప్పేది విందాం అని ఆగింది. తొందరపడకుండా అంతా పూర్తిగా విన్న తర్వాత మాట్లాడటమే నయం అనుకుంది, మానస్కు వచ్చే పిచ్చి కోపాన్ని తలుచుకుంటూ. అప్పటి వరకు వారి మాటలను మౌనంగా వింటున్న మానస్ బావ రమణ కల్పించుకొని ఇలా చెప్పాడు. మా అమ్మ ఒక్కటే అన్న విషయం నీకు తెలుసు కదా బావా, మా అమ్మ కోసం కొన్ని పొలాలు స్థలాలు మా తాతయ్య కొన్ని ఉంచారు. తాతయ్య కాలం చేసిన కొంతకాలం తర్వాత అవి మా చేతికి అందేటట్లుగా చూశారు. అవి ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నాయిగా, వాటి విలువ ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది. అందువల్ల డబ్బులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఏదైనా పెట్టుబడికి అవసరమైతే అవి అమ్మేస్తాం. మీ చెల్లి అంతకు ముందులాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదులే అని చెప్పాడు. అక్కడే ఉండి ఇదంతా వింటున్న వీణ మనసులో అమ్మయ్యా, ఈసారికి మమ్మల్ని గట్టెంకిచ్చేశావు భగవంతుడా అని మనసులోని దేవుడికి నమస్కారం పెట్టేసింది. మానస్ కూడా కుసుమ వల్ల అప్పుడప్పుడు కలిగే చిన్న చిన్న ఇబ్బందులు ఈ విషయంలో తనకు ఉండవని బావ రమణ చెప్పడం వల్ల మనసుకి ప్రశాంతంగా అనిపించింది. కుసుమ మానస్ గురించి వివరంగా. రాఘవయ్య జానకమ్మ దంపతులకు మానస్ కుసుమ ఇద్దరు పిల్లలు. తాముండే ఊరిలో మంచి ఇల్లు, కొంత వ్యవసాయ భూమి, చేతి కింద పనివారు, మంచి కుటుంబం, పిల్లలు ఇద్దరిని బాగానే చదివించారు. మానస్కి వేణతో వివాహం జరిపించగా కుసుమకు అదే ఊరిలోనే రమణతో వివాహం జరిపించారు. పిల్లలిద్దరే అవడం వల్ల కుసుమ అలకల వల్ల ఏ ఇబ్బందులు రాకూడదు అని ముందు చూపుతూ, అంతకుముందే ఇలాంటి విషయంలో వారు చాలా ఇబ్బందులు పడి ఉండడం వల్ల తమ పిల్లల విషయంలో అలా కాకూడదు అని, తాము పడ్డన్ని ఇబ్బందులు కష్టాలు మా పిల్లలు పడకూడదని ముందుగానే ఆస్తిపాస్తులన్నీ సమానంగా రాసేసి ఉంచారు. తమ తదనంతరం తమ పిల్లలకు చెందేలేగా భవిష్యత్తులో తమ పిల్లలకి ఆస్తిపాస్తుల విషయంలో పెద్ద పెద్ద సమస్యలు గొడవలు జరగకూడదని భావించి వారు ఇలా చేశారు.
కుసుమది కూడా ఊర్లోనే మంచిగా కలిగి ఉన్న కుటుంబం. కుసుమ భర్త రమణ కూడా ఊరిలోనే వ్యాపారం చేస్తూ ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏ లోటు లేని కుటుంబమే కానీ ఒక్కగానొక్క కూతురు అని రాఘవయ్య జానకమ్మ కుసుమను కొంచెం ఎక్కువగా గారాబం చేయడం వల్ల కుసుమ కొంచెం మొండిగానే ఉంటుంది. తను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదంటే వాళ్ళింట్లో వారితో గొడవపడి ఊరిలోనే అవ్వడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం అలక తీరిన తర్వాత తనే వెళ్ళడమో రమణ వచ్చి తీసుకువెళ్ళడమో జరుగుతుంటుంది. వీళ్ళ గారాబం చేసింది చాలదు అన్నట్టు మానస్ కూడా చెల్లిని ఏమీ అనడు. పైగా తను వచ్చినప్పుడల్లా తను అడిగినది ఏదీ లేనకుండా ఇచ్చి పంపుతూనే ఉంటారు. ఇంత జరుగుతున్న వీణ కూడా ఏ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఉంది. తన అత్తమామలైన రాఘవయ్య జానకమ్మ దంపతులు కుసుమతో పాటుగా తనని కన్న కూతుర్లా చూసుకోవడమే కాక కుసుమకు ఏదైనా కొనేటప్పుడు బంగారు నగలు లాంటివి అయినా సరే కోడలికి కూతురికి సమానంగా తీసుకుంటూ ఉండేవారు. అన్నిటిలోనూ ఏ ఇబ్బంది లేకుండా ఇద్దరిని సమానంగా చూస్తుండటంతో కూతుర్ని కోడల్ని ఒకేలాగా చూసుకోవడం వల్ల కూడా వీణకు అభ్యంతరం చెప్పవలసిన అవసరం రాలేదు. కొంతకాలం తర్వాత మానస్కు మంచి జాబ్ రావడంతో ఊర్లో కాకుండా పట్నంకి వచ్చేశారు తన ఇద్దరి పిల్లలతోనూ. తల్లిదండ్రులను తమతో రమ్మని అడగగా ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడే అలవాటు పడిపోయాం, అక్కడికి వచ్చి చేసేదేమీ లేదు కనుక ఇక్కడే ఊర్లో ఉంటూ ఎప్పుడన్నా పిల్లలను చూడాలనిపిస్తే వచ్చి వెళుతుంటాము అని చెప్పారు. పైగా కుసుమ కూడా అదే ఊర్లో ఉండటం వల్ల కుసుమకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వారు అక్కడే ఉంటామని చెప్పారు. అలా కుసుమ ఆడింది ఆటగా పాడింది పాటగా ఏది అనుకుంటే అది రాణిలాగా జరిగిపోతుంది. అన్నయ్య వదిన పట్నంలో ఉంటున్నా అప్పుడప్పుడు వారి దగ్గరికి వచ్చి వెళుతుంటుంది. తమ దగ్గరికి వచ్చినప్పుడల్లా మానస్ వీణ కూడా మంచిగానే చూసి పంపుతూ ఉంటారు. అదే ఊర్లోనే అమ్మా నాన్న ఉండటం వల్ల వస్తూ వస్తూ తమ కారులో తన అమ్మా నాన్నల్ని తీసుకువస్తుంది అన్నయ్య ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిసారి. ఈసారి సొంత పని హడావుడిగా ఉండడం వల్ల అలా తీసుకురావడం జరగలేదని, మొదటిసారి తామిద్దరమే రావడం వల్ల అన్నయ్య వదినకు ఆశ్చర్యంగా అనిపించిన తాము చెప్పింది విని వాళ్ళేం చెబుతారో వినడమే తప్ప చేసేందుకు ఏమీ లేదుగా. అమ్మా నాన్న ఊర్లోనే తనతో ఉండడం వల్ల కుసుమలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అప్పటికి ఇప్పటికి కూడా ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి వచ్చి వెళుతూ తనకి కావలసినవన్నీ పుట్టింటి వారు ఎప్పుడైనా చెయ్యరేమో అని తనకి అనిపించిన అక్కడ అత్తగారు వాళ్ళు చెయ్యట్లేదు అన్న సాకుతో అయినా అన్నీ మంచిగా జరిపించుకు వెళుతుంది. వీణ ఏమో తన అత్తయ్య మామయ్య కుసుమకే తోడుగా ఉండటంతో తాము పట్నంకు వచ్చిన కొత్తలో ఏమీ తెలియక చాలా ఇబ్బందులు పడి అప్పటి వరకు తమ ఊర్లో తమ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు లేని ఇబ్బందులు ఇక్కడికి వచ్చాక రావడం వల్ల ఉద్యోగంలో చేరిన తర్వాత మానస్ పొద్దుననగా వెళితే సాయంత్రం వరకు రాడు. పిల్లలతో అంతే, స్కూల్ దూరంగా ఉండటం వల్ల లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి సాయంకాలమే వస్తారు. పట్నం వచ్చిన దగ్గర నుండి పడిన కష్టాలతో వీణలో చిన్న మార్పు వచ్చింది. ఆ మార్పు తమ ఊరు వదిలి మొదటిసారిగా పట్నం వస్తున్నప్పుడు తమ అత్తమామల్ని తమతో రమ్మని అడగ్గా వారు రాకపోగా పైగా కుసుమకు తోడుగా ఊళ్ళోనే ఉంటాము అని చెప్పడంతో వీణకి అప్పటి వరకు కూతురును కోడలు సమానంగా చూస్తూ ఒక్కసారిగా కూతురు పక్షాన నిలబడి తనకు సపోర్టు చెయ్యనందుకు మొదటిసారి బాధపడింది వీణ. అదే విషయం మానస్తో చెప్పగా మానస్ ఏమో నేనున్నా కదా అన్నీ చూసుకుంటాలే అని చెప్పాడు. చెప్పిన దానికి విరుద్ధంగా ఏమీ చూసుకోకపోగా అన్నీ అది తెలుసుకోలేవా, ఇది తెలుసుకోలేవా, ఆ మాత్రం చేసుకోలేవా, ఈ మాత్రం చేసుకోలేవా అంటూ సూటిపోటి మాటలతో వెటకారంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. అప్పటి వరకు తమ ఊర్లో అత్తయ్య మామయ్య తమతో పాటు ఉండటం వల్ల
అందరికీ ఎవరికి వీలైతే వారు పిల్లల విషయం చూసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ బాధ్యతలతో పాటు పిల్లల విషయాలు కూడా తాను ఒక్కటే చూసుకోవలసి రావడంతో వీణకు కూడా కోపం బాగా పెరిగిపోయింది. దానికి తోడు మానస్ మాటలు మరింతగా బాధ పెడుతున్నాయి, కన్నీళ్లు పెట్టుకునేలా ఉంటున్నాయి. మానస్ మాటలు చాలా కఠినంగా, ఏదో తేడా వస్తుంది తమ ఇద్దరిలో. ఎప్పుడూ లేనిది చిన్న చిన్న విషయాలలో కూడా గొడవలు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఒకసారి బాగా బాధనిపించి, నేను మీ చెల్లి కుసుమలాగా చేస్తే అదే విషయం అడుగుతూ మానస్ని నిలదీసింది. వీణ అలా అడుగుతుందని ఊహించని మానస్కి ఏం చెప్పాలో తెలియక కొంచెం సేపు తటపటాయించి, ఎప్పుడూ లేనిది వీణ తనకు ఎదురు తిరుగుతుండటంతో వీలు దొరికినప్పుడల్లా మానస్ వీణని మరింత వెటకారంగా మాట్లాడుతున్నాడు. వీణ సరైన సమాధానం చెప్పడం కోసం ఎదురు చూస్తుంది కదా. ఆ సమయం వచ్చేసింది. కుసుమ వాళ్ళు రావడంతో బయటికి వెళ్ళడం ఆగిపోవడంతో అప్పటి వరకు ఆడుకున్న పిల్లలు అక్కడికి వచ్చి, నాన్న మనం బయటికి వెళుతున్నాం అని చెప్పావు, అత్త వాళ్ళు వచ్చారని ఆపేశారు. అంతకుముందేమో అమ్మ కూడా గబగబా రెడీ అవ్వాలి అని చెప్పింది. ఇప్పుడేమో అన్నీ క్యాన్సిల్ చేసేసి కూర్చొని మీరేమో ముచ్చట్లు చెప్పుకుంటూ మేమేం చెయ్యాలి అన్నారు. ఇదే సందర్భం అనుకొని మీ అన్నయ్య అయినదానికి కానిదానికి ఒంటికాలి మీద లేస్తున్నారు కుసుమ. మా అన్నయ్య కూడా ఇలా చేస్తారా అని అడిగింది వీణ. అలా అడుగుతుందని ఊహించని కుసుమ అది రమణ ముందు అలా అడిగేసరికి కంగు తిని మానస్ కుసుమ అన్నా చెల్లెలు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో రమణ కలుగ చేసుకొని, అలాంటి అవకాశాలు మీ వదిన నాకు ఎప్పుడు ఇవ్వదు చల్లాయి అన్నాడు. అన్నిట్లోనూ తనదే పైచేయిగా ఉంటుంది కదా, ఇంకా నాకు అక్కడ అవకాశం ఎక్కడ ఉంది అంటూనే మళ్ళీ అత్తయ్య మామయ్యలు మానస్తో పాటు ఇప్పటి వరకు నీ సపోర్టు కూడా కుసుముకేనాయే. ఇప్పుడేదో బావ మీద కోపంతో అంటున్నావు కానీ కుసుమని నువ్వు అక్కలాగా భావించి చూస్తావని నాకు తెలుసులేరా వీణ అన్నాడు రమణ. ఆ మాటలకి మానస్ వీణ మంచితనం తనకు తెలిసిన కొంచెం పొగరు చూపించినందుకు ఒకంత ఫీల్ అయి కుసుమ రమణ ఇద్దరికీ తాము అక్కడకు వచ్చినప్పటి నుండి జరిగిందంతా చెప్పి వారి ముందే వీణకి సారీ చెప్పేశాడు. పిల్లలు వచ్చి బయటికి వెళదాం అన్నారని మళ్ళీ గుర్తు చేయడంతో మీరు రాకముందు మేము బయటికి వెళ్ళాము అనుకున్నాం అన్నాడు మానస్ వాళ్ళిద్దరితో. మీరు రండి మాతో అని అడగటంతో సరేనని అందరూ కలిసి బయటికి వెళ్ళారు. కుసుమ వాళ్ళు వచ్చిన పని పూర్తవడంతో పిల్లలకు కావలసినవన్నీ కొనిచ్చి ఇంటికి వెళ్ళారు. వారితో కొంచెం సమయం బయట గడిపిన తర్వాత మానస్ వీణ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు. కొద్ది రోజులకు కుసుమ వాళ్ళు కూడా పట్నం వచ్చేశారు. కుసుమ రావడంతోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. అందరూ కుసుమ కోసం కష్టపడ్డారు. రియల్ ఎస్టేట్లోని ఫ్లాటులన్నీ మంచిగా అమ్ముడయ్యాయి. అందులోని ఒక ఫ్లాట్ కొని కొత్త ఇల్లు కట్టించాడు మానస్. కుసుమ వాళ్ళు అది కాకుండా వేరే వెంచర్ మొదలుపెట్టారు. మొదటి దానిలో అంతగా కుసుమకి నచ్చకపోవడం వల్ల గొడవెందుకని రమణ వదిలేశాడు. రెండవసారి మొదలుపెట్టిన వెంచర్లో కుసుమకు బాగా నచ్చడం వల్ల వీళ్ళు ఒక పెద్ద స్థలం వీళ్ళ కింద ఉంచేసుకొని వీళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. పిల్లల్ని పట్నం వచ్చినప్పుడు చేర్పించిన కాలేజీ నుండి తమ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీకి మార్పించారు. మధ్యలో కొంచెం చిన్న చిన్న గొడవలు రావడంతో కుసుమ అలిగి అన్నా వదినకు దూరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అన్నా వదిన దగ్గరే ఉంటూ వీణకు ఇబ్బంది లేకుండా చేస్తుండటంతో ఈసారి కుసుమ మరింతగా అలిగింది. కుసుమ అలగటానికి ఎప్పుడు ఏదో ఒక కారణం కావాలి. ఈసారి ఇది కారణం. అలా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండంగానే మానస్ కొత్త ఇల్లు పూర్తయింది. కొత్త ఇంటి గృహప్రవేశానికి ఆడపిల్ల తప్పనిసరి. అందులోనూ ఒక్కటే ఆడపిల్ల. తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి కుసుమని రమణని పిల్లలతో సహా అందరూ ముందే రావాలని పిలిచారు. తల్లిదండ్రులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండేలాగా ఒప్పందంతో కుసుమ అలక తీరింది. గృహప్రవేశానికి ఆడపిల్ల రావాలి కనుక ముందుగానే వచ్చి కుసుమని అంతకు ముందులాగానే మంచిగా చూసింది వీణ. రమణ కుసుమ పిల్లలు వారి వైపు బంధువులందరూ వచ్చారు.
ఎప్పటిలాగానే వీణ మనసులో అన్నీ పక్కన పెట్టేసి కుసుమును ఆమె తరపు బంధువులను తన వైపు బంధువులను అందరినీ చాలా బాగా చూసుకుంది. అత్తమామలను మెచ్చుకునేలాగా వచ్చిన అందరూ కూడా వీణని మంచిగా మెచ్చుకుంటూ ఉండటంతో మానస్కు కూడా చిన్నతనంగా అనిపించింది. తాను వీణ పట్ల తాను చేసిన పనులకు, మాట్లాడిన మాటలకు. గృహప్రవేశ సందర్భంలో కొన్ని పనులు తాను ఒక్కడే ఆ పనులు చేసుకోవలసి రావడంతో వీణ బాధ ఏంటో మానస్కు బాగానే అర్థమైంది. తమ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోగా అన్నిటిలోనూ తనదైన పూర్తి సహకారం అందించిన తన భార్యను వీణను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకొని మరొకసారి సారీ చెప్పాడు. అలా వారి నూతన గృహప్రవేశం ముచ్చట్లతో సంతోషంతో నిండిపోయింది. వీణ సంతోషంతో మానస్కి తనకే కోపం లేదని, నాకు ఉండే ఇబ్బందులు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు బాగా తెలిసి వచ్చింది అనుకుంటాను. ఒకళ్ళుగా ఇబ్బంది పడటం అంటే ఏంటో అనగా మానస్ అవునని తలాడిస్తూ వీణను దగ్గరికి తీసుకున్నాడు. అపార్థాలన్నీ తొలగిపోగా సంతోషంగా ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని ముచ్చట్లు చెప్పుకోసాగారు. కొత్త ఇంట్లో నిద్ర చేయడం కోసం వీరి అతిథి మర్యాదలతో వచ్చిన అందరూ సంతోషంగానే ఉన్నారు. మానస్ వీణల కొత్త ఇంట్లో సంతోషమైన మానస వీణ మొదలయ్యింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.